తీసుకెళ్ళి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యంలో ఒక మందిరం కట్టబడుతుంది. అవన్నీ కూడా సజీవమైన రాళ్ళు. ఆ రాళ్లలో ఈ రాయిని కూడా పేర్చి దేవుని కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఏ విధంగా ఆయన పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేస్తున్నాడో అలాగే సజీవమైనటువంటి రాయి సుమారు 50 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి సంబంధం ఒక 5-10 నిమిషాల్లో చెప్పలేము. ఇశ్రాయేలీలకు దీపం. ఆయన ఎవరు సహకరించినా సహకరించకపోయినా మరి అన్నయ్య గారు వదిన గారు ఏకాంతానికి వెళ్ళటం చూశాం. నా బాల్యకాలం నుంచి మరి మా ఇంటిలో 4-5 అన్నదమ్ముల కంటే పెద్ద అన్నయ్యగా మాకెంతో సహకరించాడు. మరి ఈ సమయంలో ఇశ్రాయేలీలకు దీపం మరి ఎలీషా అన్నాడు, నా తండ్రి. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏలియా అగ్నిరథాలు మేఘరథాలు మరి మేఘాల్లో మరి వెళుతున్నప్పుడు ఆయన ఎలీషా కేకలు వేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీలకు రౌతులు ఎవరు, గుర్రములు ఎవరు, మమ్మల్ని నడిపించేవారు ఎవరు? దావీదు ఆ సమయంలో దీర్ఘాయుష్యమని ప్రార్థన చేశాడు. ప్రభు నందు మోషే రాశాడు కదా 90వ కీర్తనలో మరి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతేకాదు అత్యధిక బలం ఉంటే కాలేబులాగా 85 సంవత్సరాలు, మరి మోషే 120 సంవత్సరాలు, అబ్రహాము 175 సంవత్సరాలు, ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు మరి 180 సంవత్సరాలు, ఆయన కుమారుడైనటువంటి యాకోబు 147 సంవత్సరాలు, ఆయన కుమారుడైనటువంటి యేషేబు 110 సంవత్సరాలు, ప్రజెంట్ మరి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి అన్నయ్య గారు సుమారు 76 సంవత్సరాలు మరి జీవించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి 1వ దినవృత్తాంతాలు ఒక మాట చూసుకుందాం. 28వ అధ్యాయము 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. తీసుకుని తీరా వారి కుటుంబీకులకు నెమ్మది కలగాలని. ఎందుకంటే మరి లోకులందరూ పోవును మార్గాన, దావీదు అన్నాడు, లోకులందరూ పోవు మార్గాన వెలుచున్నాను. 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనం అందరూ చూడండి, ముఖ్యంగా కుటుంబీకులు చూడండి. చదవండి దేవుని సన్నిధిలో 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక మాట చూడండి 30వ వచనంలో 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని నీ యొక్క పని పూనుకొనుము, భయపడకుము, వెరవకుండము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. దావీదు లోకులందరి పో మార్గాన వెళుతున్న సమయంలో తన కుమారులైనటువంటి మరి సొలొమోను అడి సమయంలో ఆ సమయంలో తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడు, 1000 బలులు అర్పించాడు. ప్రభువా, నా తండ్రిని తీసుకున్నావు, మరి నా యొక్క సమూహానికి మరి యొక్క జీవితాల్లో ఏ విధంగా జీవించాలో మరి నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు అని ప్రార్థన చేసినప్పుడు 1000 బలులు అర్పించినప్పుడు దేవుడే వచ్చాడు, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. అయితే సొలొమోను మరి ఆయన యొక్క కుమారుడు ఏమని అడిగాడంటే, మంచి మరి జ్ఞాన వివేకము కలిగినటువంటి హృదయాన్ని ఈ లోకంలో
మరి ఏ విధంగా నేను జీవించాలి, నీ కొరకు నేను జీవించాలంటే మరి శక్తి చేత నేను బలము చేత జీవించలేం, కేవలము నీ యొక్క ఆత్మ ద్వారానే. కాబట్టి మరి అలా జీవించలేము. కాబట్టి మరి జ్ఞాన వివేకము కలిగిన హృదయం మాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. సొలొమోనా, నువ్వు సంపద అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, మరి యొక్క గౌరవం అడగలేదు, మరంతేకాదు దీర్ఘాయుష్ని అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని అడిగావు. కాబట్టి మరి వాటితో పాటు సమస్తం నీకు ఇస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను. హృదయం ఇంతకుముందు పుట్టిన వారిలో అలాంటి జ్ఞానం కలిగిన వారు లేరు. మరి భవిష్యత్తులో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప అంత జ్ఞానం కలిగిన వారు లేరు. కాబట్టి అలాంటి జీవితం జీవించినప్పుడు మనం జీవితంలో ఒక స్థితికి పోగలం. మనం పోరాడేది శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మరి దైవజనుడైనటువంటి మరి ఎలీషాయి గారు మరి సుమారు 50 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. మరి ఆయన ఎంత విధానం ఆయన గురించి చెప్పాలంటే ఎంతో మరి చెప్పలేనంత గొప్ప సాత్వికం, గొప్ప ప్రేమ కలిగిన హృదయం. మరి అలాంటి దైవజనులు మరి ఎవరు సహకరించకపోయినా ఆయన దేవుని కొరకు నిలబడినందుకు మేమెంతో దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడాలి. దేవుడు ఉన్నాడు నా జీవితంలో కూడా. మరి దేవుడు నాతో ఒక సమయంలో భూమి మీద కాదు ధనం సమకూర్చుకునేది, పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 6 సార్లు చెప్పాడు నాకు మందిరంలో ఉన్నప్పుడు. కాళ్ళు కానీ చేతులు కానీ పోగొట్టుకునే కంటే నా మాట వినట నీకు మేలని చెప్పాడు. మరి అన్నయ్య గారు మేము ఎంతో బలపరిచి ఎంతో మాటలు, దేవుని మాటలు చెప్పుకునేవాళ్ళం. అయితే మరి దేవుని మాట ప్రకారం వెళ్ళాం. 23 సంవత్సరాలు నాకు ఏమీ లేదు. ఒక సమయంలో నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా మరి ఎందుకు నడిపించావు, ఐటీ ఇన్స్ట్రక్టర్గా ఉన్న నన్ను ఎందుకు నడిపించావు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, మరి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు, నీకేది కావాలో ఏ సమయంలో ఏది కావాలో మీరు అడగకపోయినా ఇస్తానన్నాడు. అలాగే 2016 నుంచి దేవుడు అభివృద్ధి ప్రారంభించాడు. ఇప్పటి వరకు కూడా మరి నాకు కొదువు లేకుండా చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మంచివాడు. అన్నయ్య పిల్లలను మరి ఆ విధంగా ఈ యొక్క గ్రామంలో మరి ఆ విధంగా చాలా కన్స్ట్రక్షన్, చాలా తెలివితో, దేవుని యందు భయభక్తులతో, ఎంతో దేవుని వైపు చూస్తూ మరి అనేక మంది వెచ్చలవిడిగా మరి ఉంటారు. కానీ ఆయన మాత్రం ఒక ప్రత్యేకమైన దేవుడు. అబ్రహాం కనుక ఏ విధంగా ఆ దేవునితో వృద్ధాప్యం వరకు ఏ విధంగా సహవాసం చేశాడో, అలాగే దావీదు కూడా ఏ విధంగా వృద్ధాప్యం వరకు ఏ విధంగా దేవునితో సహవాసం చేశాడో. మరి అలాంటి భక్తుల జాబితాలో ఆశ్చర్యం ఏంటంటే ఎంతమంది ఈ యొక్క దైవస్వరూపి సహవాసంలో ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళతో కలవకుండా ప్రత్యేకంగా ఆయన మరి ఒక వీరుడు. ఆయన ఎంత వీరుడు అంటే ఇశ్రాయేలుకు దీపం. ఆయన ఆశ్చర్యం. ఆయన విషయాల్లో మరి ఎప్పుడు వచ్చినా, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ గృహాన్ని మరి దాటి వెళ్ళం అనమాట. కాబట్టి ఆ విధంగా మాకు పరిచయం. మరి ఆయన గారు మరి ఈ సమయంలో పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కాబట్టి మరి క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే మరి ఈ యొక్క భూమి, ఈ యొక్క గర్భంలో నుంచి పోరాడతాడు, ఈ భూమి మీద పోరాడతాడు, ఎదగడానికి పోరాడతాడు. మరి చివరికి చనిపోయిన తర్వాత కూడా, చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటాడు. ఆ తర్వాత నిత్యరాజ్యంలో పరలోక రాజ్యం వెళ్ళటం ముఖ్యం కాదు. పరలోక రాజ్యంలో ధనవంతుడు కావాలని ఏమి చేయాలనేది మరి ఈ యొక్క కుటుంబం మరి పరలోక రాజ్యంలో ధనవంతుడు అవ్వాలి. ఈ భూమి మీద మంచి బిల్డింగులు, మంచి అన్ని రకాలుగా ఉన్నాం. అయితే పరలోక రాజ్యంలో మన గురి ఏంటంటే పరలోక రాజ్యంలో కోటేశ్వరం అవ్వాలి. అంటే దేవుని యొక్క ఆయన వచ్చినప్పుడు మహిమా శరీరం ధరిస్తాం. మరి చాలామంది నమ్మరు. గర్భంలో ఉన్నప్పుడు నమ్ముతారు, ఇప్పుడు ప్రజెంట్ నమ్ముతారు, ఫ్యూచర్ నమ్ముతారు, ఫ్యూచర్ నమ్మరు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, పాస్ట్ ఏ విధంగా చెబుతున్నాడు, ప్రజెంట్ అదే విధంగా చెబుతున్నాడు. ప్రజెంట్ ఏ విధంగా చెబుతున్నాడు, ఫ్యూచర్ కూడా అదే విధంగా చెబుతున్నాడు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు.
వారికి ఇచ్చినటువంటి చిత్తాన్ని, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, వారి ఎడల దేవునికి ఉన్నటువంటి సంకల్పం వారు దేవునికి సమర్పించుకొని అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు అన్ని రకాలుగా వారు ఆకాశంలో పక్షిరాజు రెక్కలు కట్టుకొని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుదురు. వారు ఎక్కడ ప్రయాణం చేస్తారు? ఆకాశంలో ప్రయాణం చేస్తారు. అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు. దేవుడే వారికి బలం. మరి ఇశ్రాయేలీయులకి ఈరోజు ఎంతమంది శత్రువులు ఉన్నా మరి దేవుడు వారికి బలమై ఉన్నాడు, రాజై ఉన్నాడు. ఈ సమయం నుండి దేవుడు నీకు బలము, రాజై ఉండి నడిపించదు గాక. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసు నీకు వందనాలు.